ఇక్కడైతే ఒక 2 వీడియోస్ అయితే చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ చేయమని మన సబ్‌స్క్రైబర్ చాలామంది అడిగారు. ముఖ్యంగా ఆ పేజ్‌లో ఇలాంటి వీడియోసే ఉంటది. చాలా ట్రెండింగ్‌లో కూడా ఉంటది. ఓకే. మీరు వీలుంటే ట్రై చేయండి. మీ ఫోటోతో అయినా లేకపోతే నార్మల్ ఇలాగే ఫోటోతో ట్రై చేయండి. నేను డెమో కూడా చూపిస్తాను. నేను కూడా 2 చేసిన. ఓకే. వీలుంటే ట్రై చేయండి మీ ఫోటోతోటి. డెమో చూద్దాం. మైకమే కమ్మేసినట్టు లోకమే ఇది చూస్తున్నారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. కొంచెం కొత్త టైప్‌లోనే ఉంటది. ముఖ్యంగా నాకు రైట్ సైడ్‌ది బాగా నచ్చింది. లెఫ్ట్ సైడ్‌ది కూడా బాగుంటది. అది బుక్ పైన యానిమేషన్ టైప్‌లో ఉంటది. వీలుంటే ట్రై చేయండి. బాగుంటది కాబట్టి ట్రై చేయండి. మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే నేను మీకు చెప్తాను. కొన్ని విషయాలు చెప్తాను. ఓకే. ఇక్కడైతే 2 ప్రాజెక్ట్ అయితే చూపిస్తున్నా కదా! ఈ 2 ప్రాజెక్ట్ నేను మీకిస్తాను. ఓకే. ఇందులో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మీకు ఒక ఫాంట్ యూజ్ చేసినా మీ ఫోటోతోటి ట్రై చేయండి. చాలా లుక్ అయితే ఉంటది. నిజంగా చాలా అమేజింగ్ లుక్ అయితే ఉంటది. చాలా తక్కువ ఫోటోసే వస్తది. ముఖ్యంగా పైన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో ఒక 3 ఫోటోస్ వస్తది. ఇందులో అయితే ఒక 8, 9 ఫోటోస్ అయితే వస్తది. కౌంట్ చేయలేదు గానీ, ఈ 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ఆ ప్రాజెక్టు ఎలా చేశానన్నది కొన్ని డీటెయిల్స్ చెప్తాను. మొత్తం చెప్పను గానీ కొన్ని డీటెయిల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఒక ఐడియా అయితే ఉంటది. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇందులో నేను ఈ కెమెరా ఆప్షన్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే యూజ్ చేసినా నేను నల్ యానిమేషన్ తోటే చేద్దామని అనుకున్నా. కానీ ఏందంటే మొత్తం గ్రూప్‌ని మొత్తం నల్‌కి కనెక్ట్ చేయాలంటే చాలా టైం పడతదని కెమెరా ఉంటే మొత్తం ఆటోమేటిక్‌గా అది తీసుకుంటది. మళ్ళీ కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకోసం కెమెరా అయితే యూజ్ చేసిన. అది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఫస్ట్ అయితే నేను ఒక విషయం చెప్తాను. ఈ హైడ్ చేస్తా. కెమెరాని హైడ్ చేస్తా. హైడ్ చేస్తే ఇలా కనిపిస్తది మీకు. ఒక కెమెరా మాత్రమే తీసుకుంటున్నా. ఏందంటే ఫస్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్నా. దానిపైన ఒక షేప్ తోటి ఒక ఫోటో క్రియేట్ చేసుకున్నాను. దాంతో పాటు లిరికల్ పెట్టుకున్నా. లిరికల్‌తో పాటు ఒక హార్ట్ సింబల్‌ది కూడా ఒక పీఎన్‌జీ అయితే యాడ్ చేసిన. ఇంకోటి మొత్తం చేసింది ఏందంటే కెమెరాకే యానిమేషన్ చేసిన. మొత్తం యానిమేషన్ చేయలేదు. ఒక కెమెరాకి యానిమేషన్ చేస్తే ఆటోమేటిక్‌గా అవి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు నల్ యానిమేషన్‌తో ఎలా ఉంటదంటే ఇప్పుడు ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి. ఈ 4 లేయర్‌కి ఒక నల్ యానిమేషన్ పెట్టాలి. మళ్ళీ ఇంకో 4 లేయర్‌కి ఇంకో నల్ యానిమేషన్ పెట్టాలి. అలా అప్పుడు కొంచెం టైం ఎక్కువ అవుతుందని కెమెరా యూజ్ చేసిన. ఎందుకంటే కెమెరాతోటి చాలా బాగుంటది. నల్‌కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెట్టి మీరు దీనికి యానిమేషన్ చేస్తే సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది లేకుండా. ఓకేనా? ఇదైతే నేను ప్రాసెస్ చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీ యొక్క ఫోటోతోటే ట్రై చేద్దామని అనుకుంటే ఇక్కడ గ్రూప్ ఉంటది. గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మనకైతే ఫోటో ఉంటది. ఫోటోని డిలీట్ చేసేయండి. లేకపోతే ఆ ఫోటోని అలాగే ఉంచి వేరే ఫోటో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. దీన్ని కిందికి తీసుకొచ్చిన దాని దగ్గర కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి ఇలా. ఓకే. కపుల్ ఫోటోస్ అయితే బాగుంటది. నేను ఒక నిమిషం వేరే ఫోటో యాడ్ చేస్తాను. అది కొంచెం బాగా లుక్ కనిపించేలాగా. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఒక గర్ల్ ఫోటో ట్రై చేద్దాం. గర్ల్ ఫోటో ఉండొచ్చు, బాయ్ ఫోటో ఉండొచ్చు. మీరు ఎవరిదైనా ట్రై చేయండి. నేను గర్ల్ ఫోటో పెట్టాను. మీరు కూడా అలా పెట్టకండి. మీకు నచ్చింది పెట్టండి. ఓకేనా? ఓకే. చూడండి గర్ల్ ఫోటోతోటి ఇంకా బాగుంటది. ఓకే. మీకు వీలుంటే ట్రై చేయండి. మీకు హెల్ప్ అవ్వచ్చు. మర్చిపోకుండా. ఓకే. ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను. బ్యాక్ వస్తున్నా. ఓకే. ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేసి దీన్ని కూడా బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే దీని కూడా చాలా సింపుల్ మ్యాటర్ ఇది. ఓకే. దీనిపైన నేను ఓన్లీ పీఎన్‌జీ యాడ్ చేసిన ఈ కింద యానిమేషన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఓకే. వీలుంటే ట్రై చేయండి బాగుంటది కాబట్టి. వేరే సాంగ్ తోటి ట్రై చేయండి. ఈ సాంగ్ వదిలేసేయండి. ఈ సాంగ్ నేను ఎందుకు పెట్టానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు బాగా నచ్చింది ఈ సాంగ్ అనేది. వీలుంటే ట్రై చేయండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. మీకు హెల్ప్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.